అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సాటింపు. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా ఛానల్లో మూవీ రివ్యూస్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, మన కరెంట్ అఫైర్స్ గురించి జరిగే ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను మాట్లాడతా. అందుకే నా ఛానల్ పేరు సాటింపు అని పెట్టుకున్నా. ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారని. సో ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూ దేని గురించి అని అంటే, తేజ సజ్జా తీయబోతున్న మిరాయ్ అనే సినిమా ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ ఇప్పుడే చూసి వచ్చిన ఒక్కొక్క ఫ్రేము ఎంత విజువల్ ట్రీట్ ఉన్నదని అంటే, నేను ఇప్పుడే ఇట్లా సిస్టంలో 4Kలో పెట్టుకొని చూస్తుంటే నాకు లిటరల్గా చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి. నేను ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలే. ట్రైలర్ అయిపోయిన తర్వాత నేను స్పీచ్లెస్ అయిపోయినా. ఎక్కడ స్పీచ్లెస్ అయినా అంటే, త్రేతాయుగంలో రాముడు నడిచిన కాలం నాటి అనే ఒక డైలాగ్ నుంచి విజువల్ ట్రీట్ వచ్చింది. శ్రీరాముడు వచ్చిండు, అక్కడి నుంచి నేను స్పీచ్లెస్ అయిపోయినా. అంతకు ముందు వరకు తేజ సజ్జా పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అట్లాగే మన శ్రేయ అవ్వచ్చు, మంచు మనోజ్ అవ్వచ్చు, ట్రైలర్లో వాళ్ళ షార్ట్స్ వస్తున్నంతసేపు ఇది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే సినిమా అని అర్థమవుతుంది నా మైండ్కి. బట్ వన్స్ ఎప్పుడైతే నేను చెప్పిన డైలాగ్ నుంచి వచ్చిన ఫ్రేమ్స్ ఉన్నాయో అప్పటి నుంచి నాకు అర్థమైంది, హనుమాన్ సినిమాతోనే ఆల్రెడీ అందరికి వేసేసిండు మనోడు. ఇప్పుడు ఈ మిరాయ్ సినిమాతోని ఇంకొక రికార్డుని తేజ సజ్జా కెరియర్లో లిఖించుకోబోతున్నాడు. ఇది పక్కా బల్లగుద్ది చెప్తానా, మీరు రాసుకోండి. హనుమాన్ సినిమాకే మనకి ఎంత హైప్ వచ్చిందో మనందరికీ తెలుసు. హనుమాన్ సినిమాని ఒక్కొక్కడు ఆల్మోస్ట్ ఒక 3 సార్లు చూసి ఉంటారు. కానీ అంతకు మించిన విజువల్ ట్రీట్స్ అక్కడనన్నా మనకు హనుమాన్ వచ్చినప్పుడు ఆ షార్ట్స్ అప్పుడే మనకు ఒక హై విజువల్ ట్రీట్స్ వస్తుండే. బట్ ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్రేమ్ అట్లనే ఉన్నది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని. సూర్య వర్సెస్ సూర్య అని చెప్పేసి నిఖిల్ హీరోతో ఒక సినిమా తీసిండు, అప్పుడెప్పుడో జమాన్లో తీసిండు. అండ్ ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఈగల్ సినిమా రవితేజ్తో తీసి ఇది 3వ సినిమా తేజ సజ్జాతో తీస్తున్నాడు. అండ్ నాకు ఒక విషయం ఏంటంటే, మన టైర్ 1 హీరోలు ఎవరైతే ఉన్నారో, ఈ 500 కోట్ల బడ్జెట్ 1000 కోట్ల బడ్జెట్ పెట్టి నేను సినిమా తీస్తున్నా, నేను బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ని పెట్టుకున్నా, కోలీవుడ్ పోయినా, ఇవన్నీ పెట్టుకొని ఏం లాభం రా? తక్కువ బడ్జెట్లో బెస్ట్ సబ్జెక్ట్ని, బెస్ట్ స్టోరీ లైన్ని తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న మొగోడు ఎవడైనా ఉన్నాడు హీరో అంటే తేజ సజ్జా. ఈ పెద్ద పెద్ద హీరోలు అందరి సినిమాలలో ఒకప్పుడు చైల్డ్ క్యారెక్టర్ చేస్తుండే మన తేజ సజ్జా. కానీ ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రేంజ్లో స్టోరీ పట్టుకొని ఆ స్టోరీస్ని ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్తో తీస్తున్నాడు అంటే, మనం తేజ సజ్జాకి ఖచ్చితంగా మన TFI అనేది ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో ఆ లైన్ని పట్టుకొని నేను చెయ్యగలుగుతా అనే సెల్ఫ్ బిలీఫ్ అని రావడం అనేది చాలా రేర్. అది ఆ బిలీఫ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ని తన లోపల లీనమైపోయి ఆ క్యారెక్టర్ని చేస్తూ ఇంత మంచి సినిమాని మనకు డెలివరీ చేస్తుండు. హ్యాట్స్ ఆఫ్ టు తేజ సజ్జా. అండ్ మంచు మనోజ్ కెరియర్లో హిట్స్ లేక పాపం అల్లాడిపోతుండు. లాస్ట్ టైం కూడా ఒక సినిమా వచ్చింది, అది కూడా ఫ్లాప్ అయిపోయింది. అండ్ ఈ సినిమాలో యాంటాగోనిస్ట్ రోల్ ప్లే చేస్తుండు మంచు మనోజ్కి. ఖచ్చితంగా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ చాలా రోజుల తర్వాత శ్రేయా శరణ్ని మనం చూస్తున్నాం. సో ఆమె అందం గురించి అంతా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఎందుకో ఈ సినిమాలో తేజ సజ్జా వాళ్ళ మదర్గా రోల్ ప్లే చేస్తున్నట్టు నాకు కొంచెం అనిపించింది ట్రైలర్లో. సో మీకు ఈ ట్రైలర్ చూస్తే ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. September 12th సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నేను మాత్రం టికెట్స్ ఓపెన్ అవ్వగానే టికెట్స్ బుక్ చేసుకొని పోతా. అండ్ సినిమా ఎట్లుందనే రివ్యూ కూడా నా ఛానల్లో పెడతా. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేనైతే చాలా వెయిటింగ్ ఉన్నా ఈగర్గా. మీకు ట్రైలర్ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ హనుమాన్ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.